హే వెల్కమ్ బ్యాక్ టు గౌతూస్ హంగమ్మ. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. సో కంటెంట్ దొరకడమే మీకైతే నేను బ్లాగ్స్ అనేది అందిస్తూ ఉంటాను అనమాట. సో కీప్ సపోర్టింగ్ మీ గైస్. సో ఏంటి ఈరోజు స్పెషల్ బ్లాగ్ అంటే, సో ప్రమోషన్ వీడియో అయితే ఒకటి చేయబోతున్నాను. సో ఏంటి ప్రమోషన్ వీడియో అంటే నా ఫేవరెట్ గాడ్ది విషయం అయితే వేయబోతున్నాను. సో ఏంటంటే ఆ ఫేవరెట్ గాడ్ నేమ్ వచ్చి వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు. సో నా ఫేవరెట్ గాడ్ని నేనేం అడిగినా అది ఖచ్చితంగా తీరుస్తాడనమాట. అఫ్కోర్స్ అందరికీ తీరుస్తారు, బట్ నాకైతే కొంచెం వెంటనే తీరుస్తారన్న ఒక నమ్మకం అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అనమాట వెంకటేశ్వర స్వామి. సో ఇంకా నేను మా ఇంటికా నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే ఆటోలో వెళ్ళేసి అక్కడి నుంచి రాజంపేట నియర్ విలేజ్కి వెళ్తాను అనమాట కార్లో. సో నా సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు టిఫిన్ తినాలని చెప్తే సో టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో స్టార్ట్ అయిన ఒక 2-3 అవర్స్కి మేమైతే రీచ్ అయిపోయాను అనమాట. సో లాంగ్ వీడియో ఎందుకు తీయడం అని చెప్పి నేనైతే షార్ట్ జర్నీ పెట్టాను అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఊరు వాళ్ళు మీతో ప్రమోషన్ చేస్తాము, మీరు చేస్తారని చెప్పి అడిగారంట. పర్టికులర్గా నాన్నే అడిగారు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నాకు బాగా సెట్ అవుతుందని చెప్పి అదే పనిగా పిలిపించుకున్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో వెల్కమ్ అయితే బాగానే ఇచ్చారు మాకు. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుపతి టు రాజంపేట ఒక ఊరు ఏదో ఉంది కదా, ఆ ఊరికి కంపారిజన్ చేస్తే ఎండ ఆ ఊర్లో చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నాయన్నమాట. అస్సలు తట్టుకోలేకపోయాము. అసలు అంత ఎండ ఉంది. వాటర్ తాగాలని అనిపిస్తుంది. అసలు ఏమంటారు, ఏసీ ఉంటే మంచిగా కూర్చోవచ్చు. అసలు ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేమన్నమాట. ఫ్యాన్ వేసుకుంటే కూడా వేడి గాలి వస్తుంది. ఎట్లరా బాబు ఆ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకుందాం అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద టాస్క్ జరిగిందండి. సో ఏంటంటే అన్నదానం చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్, అసలు క్రేజ్ ఉన్నది తెలుసు. అసలు దర్శనం చేసుకునేసి కొంచెం ప్రసాదం తినేసి కూర్చోన్నాం అనమాట. సో కూర్చుంటే చెమటలు అట్లా కారిపోతున్నాయి, లైక్ బాత్ చేసినట్టు అనిపించింది అనమాట. స్నానం చేసినాం మేమైతే, అంత ఇది ఉంది. సో ఇంకా కొంచెం స్కూల్లో కూర్చొని టీచర్ గేమ్ అట్లా ఆడుకొని చేస్తున్నాం అనమాట. అతను ఎందుకు చూపిస్తున్నా అంటే, సో మమ్మల్ని ఎండలో ఇట్లా తిప్పుతున్నారు కదా, సో ఆమె అని చెప్పి చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ మై ఆర్నమెంట్స్. ఇంకా నా ఆర్నమెంట్స్, డ్రెస్, అందరికీ డ్రెస్సెస్ అవని చెప్పి ఇస్తుంటే మేము అన్నీ చూసుకుంటూ టైంకి రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇదే నా కిరీటం అండ్ ఆర్నమెంట్స్ అన్ని రెడీ అయిపోయాయి. చూసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సారీ, కిరీటము లేస్గా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ సారీ, అది చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అసలు ఒక 10 minutes వేసుకున్న దానికే నాకు లైట్గా హెడేక్ వచ్చేసింది. ఇంకా లిటరల్లీ ఒక 2-3 hours దాన్ని పెట్టుకొని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవాలంటే చాలా కష్టం కదా. సో గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట, ఇట్లా మాతో మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి, సో మనం హ్యాండిల్ చేయాలని చెప్పి గట్టిగా అనుకున్నాను అనమాట. సో అది కాకుండా నా ఫేవరెట్ గాడ్ కాబట్టి కంపల్సరీగా మనము ఓర్చుకోవాలన్నమాట. సో ఒక్కరు మన ప్రమోషన్ ఇచ్చారంటే కంపల్సరీగా మనం అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలని చెప్పి నా బ్లైండ్గా నేను ఫిక్స్ అవుతాను. సో నేను ఇంకా నా స్కిన్ ప్రిపరేషన్ చేసుకునేసి నేను వచ్చి కూర్చున్నాను అనమాట. నా మేకప్ ఆర్టిస్ట్ వచ్చిందని చెప్పి. సో వాళ్ళు చేయరు, బట్ మనం చేసి కూర్చోవాలన్నమాట, ఎందుకంటే మన స్కిన్ మన కేర్ తీసుకోవాలి కాబట్టి. ఇంకా ఫస్ట్ ఫౌండేషన్ అయితే వేసేసారు. సో కలర్ ఫౌండేషన్ బ్లాక్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే బ్లూ అన్నా వేసుకోవచ్చు, బట్ నైట్ టైం అయిపోతుంది కాబట్టి అంతమందికి మేకప్ చేసి ఫొటోస్ అవన్నీ తీసుకోవాలంటే ఈజీగా నైట్ అయిపోతుంది. అందుకని బ్లూ కలర్ అయితే వేయించాను అనమాట. ప్లీజ్ నా మేక్ ఓవర్ చూసి భయపడకండి. సో మళ్ళీ మీకు ఈజీగా దేవుళ్ళకి కనపడతాను. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూడడానికి భయపడద్దండి. అండ్ మధ్యలో నేనైతే మాట్లాడతాను, ఇదంతా మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. నాకు మేకప్ స్టార్ట్ చేసింది 3:30కి అలాగా స్టార్ట్ చేశారనమాట. సో చాలామంది దేవుళ్ళు అంటే త్రిమూర్తులు, వెంకటేశ్వర స్వామి, శివుడు, అండ్ నెక్స్ట్ బ్రహ్మ, అండ్ పార్వతి, పద్మావతి, లక్ష్మీదేవి, సరస్వతి, వీళ్ళందరికీ మేకప్ వేయాలి కాబట్టి సో ఫాస్ట్గా నెక్స్ట్ అంటే మాకు ఫౌండేషన్ వేసిన తర్వాత కొంచెం ఆరాలి కదా. సో అందుకే ఫస్ట్ నాకైతే వేశారు. సో మెయిన్ ఎక్కువగా వర్క్ ఉండేది దేని మీద అంటే వెంకటేశ్వర స్వామి మీద అండ్ శివుడి మీద ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ నాకే వేశారనమాట. ఫస్ట్ నాకే
చూసేసింది ఆమె. సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఉండదు, ఆల్రెడీ వీడియోలో నేను మాట్లాడుతున్నాను అండ్ ఇక్కడ మాట్లాడడం అంటే మీకు అర్థం కాదు కాబట్టి సో వీడియోలో ఉన్నదే జస్ట్ లైక్ ఫన్నీగా మాట్లాడుతున్నాం అనమాట. ఎలా కాసిప్స్ అవన్నీ ఎలా జరుగుతుంది ఏంటని జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటున్నాను అనమాట. సో మేకప్ వేసే మధ్యలో పవర్ అయితే కట్ అయిపోయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుల్ వర్షము గాలి, అందుకనే పవర్ అయితే తీసేశారు. సగంలోనే ఆగిపోయింది అనమాట, 1 కోటింగ్కి ఆగిపోయింది నా మేకప్. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను జస్ట్ ఊరికే అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏమంటే పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంటుంది అనమాట. సో ఇది బిఫోర్ పార్ట్ 1 వచ్చేసి మేకింగ్ వీడియో అండ్ మా సిస్టర్ ఇన్లాస్తో వాళ్ళతో మాట్లాడేది ఇట్లా ఫన్నీ ఉంటాయి. సెకండ్ వీడియో వచ్చేసి ఫుల్ మేకవర్ అనమాట, వెంకటేశ్వర స్వామి మేకప్. చీకట్లో తీశారు, అసలు కరెంటే రాలేదు. ఆఫ్టర్ నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత కరెంట్ వచ్చింది. సో ఎలా మేకప్ చేశారు ఎలా ఉంది అని చెప్పేసి సెకండ్ వీడియోలో అయితే ఉంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే లైట్ మ్యూజిక్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతూస్ హంగామా. థ్యాంక్ యూ ఆల్. మీరు వేసేసి వెళ్ళిపోతారు అక్క. అమ్మవారి కంటే 3,000 ప్లస్ my voice on it. Water. మరి అవుతున్నాడు కదా. నేనా టీషర్ట్ చాలా లూజ్ చరణ్. నేనా రాముడు మంచి బాలిక. నీకు నిజంగా ఏదో జన్మలో పుణ్యం వేసుకున్నావు కదా. అక్కడ కిరీటం వస్తుందంట. ఇక్కడ మా డాడీకి ఇక్కడ చిన్న ఏదో వేస్తుంది, అది లాస్ట్ మేకప్ అయిపోయింది ఫ్రెండ్స్. మేకప్ అయిపోయింది అక్క. మమ్మీ మిస్ ఇట్ కాల్. ఇక్కడేమో శివుడు, హాఫ్ శివుడు గెట్టింగ్ రెడీ. ఇక్కడేమో మా బ్రహ్మకి గెట్టింగ్ రెడీ చేస్తున్నారు. బ్రహ్మజీ, మీ లోకంలో ఏం జరుగుతుందో కొంచెం వివరించండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఏమంటారు, మీరేం చెప్పాలనుకుంటారు, మీ లోకంలో ఏం జరుగుతుంది? కైలాసం కాబట్టి ప్రశాంతంగా ఉంది. మేము రెడీ అవుతున్నామని చెప్పేసి దేవుడు మా కోసం వేడికి తట్టుకోలేక ఇట్లా వర్షం పెట్టించాడు. మామూలుగా పడట్లేదు గాయస్, వేరే లెవెల్లో వచ్చా. మనం చూసి భయపడద్దండి, సగం మేకప్లో ఆగిపోయాము, ఎందుకంటే
కరెంట్ ఆగిపోయింది కాబట్టి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ పద్మావతి కావాలేదు. పద్మావతి చూడండి, అసలు ఏమి రెడీ అవుతుంది, గమ్మే కూర్చోండి. మేకప్ వేయలేదు రైస్, వేయలేదు రైస్, ఓన్లీ ఆనియన్స్ వేస్తారు, రైస్ బట్టలు వేస్తారు. వెంకటేశ్వర స్వామి మేకప్ ఇంకా హాఫ్ ఉంది. నామాలు, లిప్స్టిక్, జ్యువెలరీ అంతే. లక్ష్మి లక్ష్మి ఎవరు ఇక్కడ? అవునా, లక్ష్మి. మా లక్ష్మి ఇంకా రెడీ అవ్వలేదు. సరస్వతి దేవి. ఈ కష్టాలు, కరెంట్ లేని కష్టాలు. ఇప్పుడు అడుగు ఏంటి ఉండరా అక్కడ, ఏమని అడగాలి? వినపలేదు నాకు. నాకు ఆ పాప ఉంటాం, ఇంకెవరికి తిన. ఇప్పుడు అడగండి, రెడీ. ఏమి పద్మావతి దేవి, నువ్వు అడగవా? వస్తుంది ఒక 5 నిమిషాలు. లక్ష్మి పద్మావతి స్వామి అని స్వామి అని పిలవండి. ఎప్పుడు లక్ష్మీదేవి. ఈసారి మళ్ళీ పిలుస్తాను, స్వామి అనే పిలవండి. ఇది మళ్ళీ దానికి కూడా ట్రోలింగ్ చేసుకుంటారు, అందుకనేసి లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పిలిచి లక్కీ నేను పిలిచినప్పుడు చెప్పండి స్వామి గారు. రెడీ 1 2 పిని ఉన్నది. రెడీ 1 2 3 గో. లక్ష్మీదేవి, పద్మావతి, ఏమి కావాలి మీ ఇద్దరికి? ఓకే. కరెంట్ లేదు గాయ్స్, కరెంట్ లేని కష్టాలు దేవుళ్ళు పడుతున్నారు ఇక్కడ. ఏం చేద్దాం? వెంకటేశ్వర స్వామి మేకప్ సగంలో ఆగిపోయింది, ఇంకా దేవికి సగం మేకప్లో ఆగిపోయింది. వై? బికాస్ కరెంట్ ఈజ్ నాట్ దేర్. కరెంట్ వస్తేనే మిగతా మేకప్ అవుతుంది, అంతే కదా? బ్రహ్మ, నువ్వెందుకు మా దేవులతో కూర్చోన్నావు? కూర్చోకూడదు అలాగా అంతా. మీ దేవితోనే మీరు కూర్చోవాలి, నా దేవితో అంటే కూర్చోకూడదు. హే హే పదు, ఇలా రా. ప్రేమగా అడగండి, ప్రేమగా, ఇంకా ప్రేమగా. ఏమవుతారు నాది? అందరూ ఒకేసారి చెప్పండి. సరే, ఏమవుతారు నాది? ఏమవుతారా? లడ్డు, నువ్వేమనుకుంటున్నావు? శ్రీనివాస అని చెప్పచ్చు కదా. వెంకటేశ్వరుడు ఉన్నారు, విష్ణువు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అన్ని రకాలు ఉన్నారు నాలో. మీకు ఏ దేవుడు కావాలి? శివుడు నా దగ్గర లేడు. అమ్మవారి వేషం లేదు, ఓన్లీ ఇక్కడ పద్మావతి, నెక్స్ట్ అంతే. నాకు తెలిసింది అయితే నా పద్మావతియే కావాలి, ఇంకెవరు? పద్మావతి చెప్పండి, చెప్పండి స్వామి. పద్మావతి దేవి, మీరు నాకు ఇచ్చాల్సింది పోయి మీరు లక్ష్మీదేవికి ఇసిరితే ఎలాగా చెప్పండి? పట్టు చున్నది